తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలు మరో సమరానికి సన్నద్ధమవుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల కోసం ఆయా పార్టీల నేతలు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలంటే అందరి దృష్టి నిజామాబాద్ స్థానంపైనే ఉంటుంది. గత లోక్సభ ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్ కూతురు కవితనే ఓడించి షాక్ ఇచ్చారు అక్కడి ఓటర్లు. మరి ఈసారి నిజామాబాద్ స్థానం నుంచి ఎవరెవరు పోటీ పడబోతున్నారు? కవిత, అరవింద్ మళ్లీ తలపడబోతున్నారా? అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో ఈసారి త్రిముఖ పోరు తప్పదా? కేంద్రం పసుపు బోర్డు ప్రకటించడంతో ఆ ప్రభావం తాజా ఎన్నికలపై ఏమాత్రం పడబోతోంది? అభ్యర్థుల గెలుపోవటంలో ఈసారి కూడా రైతులే డిసైడ్ చేయబోతున్నారా అనే ఆసక్తికర ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. శాసనసభ ఎన్నికల మాదిరిగానే ఎంపీ ఎన్నికలు కూడా రసవత్రంగా సాగే అవకాశాలున్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొంది గులాబీ జెండా ఎగరవేయడానికి బీఆర్ఎస్ కృషి చేస్తుంటే సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని బీజేపీ, అధికారంలోకి వచ్చిన జోష్లో కాంగ్రెస్ కనిపిస్తోంది. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలుండగా అందులో 5 నిజామాబాద్ జిల్లాలో, 2 జగిత్యాల జిల్లాలో ఉన్నాయి. 7 అసెంబ్లీ స్థానాలకు గాను భిన్నమైన తీర్పు ఇచ్చారు ప్రజలు. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందగా బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్లలో బీఆర్ఎస్ కి పట్టం కట్టారు ఓటర్లు. కాంగ్రెస్, బీజేపీలు గణనీయమైన ఓట్లను ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో సాధించడంతో ఎంపీ ఎన్నికలు రసవత్తరంగా సాగే అవకాశాలున్నాయి. ఇప్పటికే నిజామాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ ప్రకటించింది. బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ స్థానాల్లో సత్తా చాటిన బీఆర్ఎస్ అదే ఊపుతో పార్లమెంట్ ఎన్నికల్లోనూ విజయం చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత పేరు వినిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ భవన్లో నిజామాబాద్ పార్లమెంటుపై బీఆర్ఎస్ సమీక్ష సమావేశం నిర్వహించింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో చేజారిన సీట్ను తిరిగి పొందడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత 2019 ఎన్నికల్లో కవిత పోటీ చేసినప్పటికీ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని గెలిపించడానికి బీఆర్ఎస్ గట్టి ప్రయత్నమే చేస్తోంది. గడిచిన 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ తాజా ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేపట్టింది. అలాగే పార్లమెంటు పరిధిలోని నిజామాబాద్ రూరల్, బోధన్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక మిగిలిన 5 నియోజకవర్గాల్లో గణనీయమైన ఓట్లను కైవసం చేసుకుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జోష్తో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే ఊపును కొనసాగించాలని చూస్తోంది. ఇందులో భాగంగా నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2004-9లో నిజామాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందిన మధుయాష్కి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు. ఇక నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం ఉంది. కాంగ్రెస్ తరఫున నిజామాబాద్ డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ ఇరవత్రి అనిల్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నరసారెడ్డి, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్లు రేసులో ఉన్నారు. ప్రధాని మోడీ చేసిన అభివృద్ధే తమకు ఓటు బ్యాంకుగా మారుతుందని కమల్నాథులు అభిప్రాయపడుతున్నారు. 2019 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ విజయం సాధించారు. సిట్టింగ్ స్థానమైన నిజామాబాద్ పార్లమెంట్లో మరోమారు సత్తా చాటడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్లలో అరవింద్ పోటీ చేసి ఓటమి చెంది మళ్లీ పార్లమెంట్ పోటీకి సన్నద్దమవుతున్నారు. అయితే పార్లమెంట్ పరిధిలో నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించాక గతంలో కంటే గణనీయంగా ఓట్లను సాధించింది. ఇక ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా ప్రధాని మోడీ ప్రకటించి పసుపు బోర్డు అంశం తమకు అనుకూలంగా మారుతుందని బీజేపీ భావిస్తోంది. పార్లమెంటు పరిధిలోని 5 నియోజకవర్గాల్లో ఎక్కువగా పసుపు సాగు అవుతుండడం కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను బట్టి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న ధీమాతో ఉన్నారు. ఇక రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్టీలకు నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ సమస్యల అంశం ప్రధాన ఎజెండాగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్, కోరుట్ల పరిధిలోని ముత్యంపేటలో ఉన్న ఎన్డీఎస్ఎల్ మూతపడి ఏళ్లు గడుస్తున్నప్పటికీ తెరుచుకోలేదు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంశంపై ప్రధాన రాజకీయ పక్షాలు దృష్టి సారిస్తున్నాయి. నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో ప్రభావం చూపే ఎన్డీఎస్ఎల్ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. పసుపు రైతుల సమస్యలు, గల్ఫ్ సమస్యలు ప్రధాన ఎజెండాగా మారతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.